చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాముండిని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా సింధూర వెళ్తూ ఏంటి అందరూ ఒక దగ్గరే ఉన్నారు, ఏం జరుగుతుందా అని చెప్పేసి అయితే అక్కడే నించొని అందరినీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాముండి వైపు చూసి నీకు రవికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీకు రవి అంటే ఇష్టమేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చాముండి అయితే సిగ్గుపడుతూ నాకు ఇష్టమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో రవి వైపు చూసి నీకు చాముండి అంటే ఇష్టమేనా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రవి కూడా నాకు ఇష్టమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే నీకు ఒక బాధ్యత వస్తున్నట్లుగానే అర్థం, నీ భార్యను నువ్వు చాలా గొప్పగా చూసుకోవాలి. ఇప్పుడు చంటి చూడు తన భార్యని ఎంతో కష్టపడే అయినా సరే చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు. అలాగే నువ్వు కూడా నీ భార్యను నువ్వు చక్కగా చూసుకుంటాను అంటేనే ఈ పెళ్లి చేసుకో, లేదంటే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రవి కూడా నేను కూడా చాలా బాగానే చూసుకుంటాను అని చెప్పేసి అయితే అందరి ముందు మాట ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర చాలా సంతోషంగా చంటి దగ్గరికి వెళ్ళి చంటిని గిరగిరా తిప్పుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ అర్థం కాక ఏమైంది అమ్మాయి గారు, ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం చాలా సంతోషిస్తూ చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. మన గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా ఇంట్లో అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో విజయమ్మ మాత్రం జైల్లో ఉంటూ ఏంటి నాకు జైల్లో చెప్పకూడు తినిపిస్తూ వాళ్ళు అక్కడ పెళ్లి పనులు మొదలు పెడుతున్నారా, ఈ పెళ్లిని ఎలాగైనా సరే ఆపేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తన భర్త మాత్రం వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలవ్వడం కాదు కదా, ఎలాంటి పనులు జరగవు, అలా జరగకుండా నేను చూసుకుంటాను, ఈ ఇంట్లో ఎటువంటి పెళ్లి జరగకుండా ఆ పెళ్లిని నేను ఆపుతాను అని చెప్పేసి అయితే తనకు మాట ఇస్తూ ఉంటాడు.